హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విష్ణు ధర మెడలో తాళి కట్టబోతుండగా వచ్చి ధర చెంప పగలగొట్టి విష్ణుకి నిజం చెప్పేసిన వరలక్ష్మి. షాక్లో వేదవతి. నిజంగానే వరలక్ష్మి పీటల మీద ఉన్న ధరాని నిజం తెలుసుకొని చెంప పగలగొట్టబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పిల్లలు ఎంత ప్రయత్నించినా సరే విష్ణు ధరాల పెళ్లి మాత్రం ఆపలేకపోతారు. విష్ణుని అలాగే ధరాని కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేస్తారు. వైష్ణవి, వెన్నెల ఇద్దరూ కూడా ఈ పెళ్లిని ఆపలేకపోతున్నామని చాలా బాధపడుతూ ఉంటారు. ఇక చిన్న అయితే టెర్రస్ మీదకు వెళ్ళి తాగుతూ ఉంటాడు. అలా తాగుతూ ఉన్న చిన్న దగ్గరికి ఏడుపు ముఖంతో వెళ్తుంది వైష్ణవి. అయితే ఏంటి బాబాయ్, ఎందుకు నువ్వు ఇలా తాగుతున్నావో అని అడుగుతూ ఉంటుంది వైష్ణవి. బాధమ్మ, బాధ, మనసులో చాలా బాధ ఉంది, అందుకనే తాగుతున్నాను అని అంటూ ఉంటాడు చిన్న. అయితే అప్పుడే ఇక వైష్ణవి అయితే నాకు బాధగానే ఉంది బాబాయ్, నాకు ధర అంటే నచ్చలేదు. అసలు ధర అంటేకి మా డాడీకి పెళ్ళి అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను ఎంత ప్రయత్నించినా వాళ్ళిద్దరి పెళ్ళి ఆపలేకపోతున్నాను, చిన్నపిల్లని కదా అని వైష్ణవి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అదే మా అమ్మ ఉండుంటే అసలు ఇదంతా జరిగేదా? అమ్మ నాన్న కలిసి ఉండుంటే అంతా బాగుండేది. ఈ ధర అంటే అసలు ఇంట్లోకి అడుగు పెట్టేదే కాదు అని అంటూ ఉంటుంది వైష్ణవి. అయితే అప్పుడే ఇక చిన్న అయితే అంటూ ఉంటాడు, ఏమన్నావు వైష్ణవి, ఇప్పుడు నువ్వేమన్నావు చెప్పు అని అంటూ ఉంటాడు చిన్న. అయితే ఏముంది బాబాయ్, అదే మా అమ్మ ఉండుంటే అసలు మాకు ఈ కష్టం వచ్చేది కాదు అని అంటున్నాను అని అంటూ ఉంటుంది వైష్ణవి. అయితే థ్యాంక్ యూ వైష్ణవి, నా బాధని ఎలా తీర్చుకోవాలో నాకు అర్థమైంది, నేను ఇప్పుడే వస్తాను అని అంటూ ఉంటాడు చిన్న. అయితే అవును, వైష్ణవి చెప్పినట్లు వరలక్ష్మి వదినికి నిజమంతా చెప్పేస్తే వరలక్ష్మి వదినే ఈ పెళ్ళి ఆపుతుంది ఖచ్చితంగా అని అనుకుంటూ చిన్న అయితే వరలక్ష్మి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఇక వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి, వదిన, నీకు అన్యాయం జరిగిపోతుంది వదిన, అక్కడ నీ కూతురికి అన్యాయం జరిగిపోతుంది అని చిన్న అయితే ఏడుస్తూ ఉంటాడు వరలక్ష్మి దగ్గర. ఏమైంది చిన్న, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావో అని అనంగాల్నే అప్పుడే ఇక చిన్న అంటూ ఉంటాడు, ధరాకి మా అన్నయ్య విష్ణుకి పెళ్లి జరిగిపోతుంది, పాపం వైష్ణవి ఏడుస్తుంది, నువ్వు రావదినా, వచ్చి పెళ్లి నాపు అని చిన్న అంటూ ఉంటాడు. ధరాకి మీ అన్నయ్యకి ఇప్పుడు పెళ్లి జరగడం ఏంటి? వాళ్ళకి 7 సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది, వాళ్ళకి ఒక పాప కూడా ఉంది కదా అని వరలక్ష్మి అంటూ ఉంటుంది. లేదు దినా, వాళ్ళిద్దరికీ పెళ్లి జరగలేదు, వాళ్ళిద్దరికీ పుట్టిన పాప కాదు వైష్ణవి, నీకు అన్నయ్యకి పుట్టిన పాప అని అనంగానే ఒక్కసారి వరలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది. చిన్న, నువ్వు తాగి ఉన్నావో, తాగిన మత్తులో మాట్లాడుతున్నావో అని అనంగానే లేదు దినా, నేను నిజమే మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటాడు చిన్న. అయితే అది నాకు పుట్టిన పాప అని అనంగానే అవును దినా, ఆ రోజు నువ్వు ప్రసవానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అన్నయ్య నీకు పుట్టిన బిడ్డని తీసుకొచ్చేశాడు, ఆ బిడ్డని మేము బెంగళూరు తీసుకువెళ్ళిపోయాము, తనే వైష్ణవి అని అంటూ ఉంటాడు చిన్న. అయితే అప్పుడే ఇక అజయ్ వచ్చి, అవునమ్మా నిజమే, చిన్న చెప్పింది నిజమే అని అంటూ అజయ్ చెప్పడంతో, ఏంటి అజయ్ గారు మీరు చెప్పేది అని వరలక్ష్మి అంటుంది. మరి నాకు పుట్టిన పాపని ధర కదా ఎత్తుకు వెళ్ళిపోయింది, ధర చనిపోయిన పాపని నా ఒడిలో పడుకోబెట్టి నా పాపని అనాథాశ్రమంలో జాయిన్ చేసింది, ఆ పాపే ఇదిగో నా దగ్గర ఉన్న వెన్నెల అని వెన్నెలని చూపిస్తుంది. ఒక్కసారి అజయ్ అలాగే చిన్న కూడా షాక్ అయిపోతూ ఉంటారు. వైష్ణవి, నువ్వేంటి ఇక్కడున్నావో అని అనంగానే అప్పుడే ఇక వెన్నెల అయితే అంటూ ఉంటుంది, నేను వైష్ణవిని కాదు, నా పేరు వెన్నెల, వైష్ణవి మీ ఇంట్లోనే ఉంది అని వెన్నెల అంటూ ఉంటే ఇద్దరు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు. వదిన, నువ్వు ఏ హాస్పిటల్లో డెలివరీ అయ్యావో నీకు గుర్తుందా అని అంటూ ఉంటాడు చిన్న. అయితే గుర్తుంది, అయితే అని అనగానే ఇప్పుడు మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి వరలక్ష్మి, పద వెళ్దాం అని అంటూ వరలక్ష్మిని అలాగే వెన్నెలను కూడా తీసుకొని చిన్న అజయ్ ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక ఆ డాక్టర్ని అయితే వరలక్ష్మి అడుగుతూ ఉంటుంది, నేను 7 సంవత్సరాల క్రితం మీ హాస్పిటల్లో ప్రసవానికి వచ్చాను, ఆ రోజు ఏం జరిగింది చెప్తారా లేదా? నా బిడ్డ చనిపోయిందన్నారు, కానీ నా బిడ్డ చనిపోలేదు, బ్రతికే ఉంది,
మరి మరొక బిడ్డ కూడా నా బిడ్డలాగే ఉంది, ఏం జరిగింది అని వరలక్ష్మి డాక్టర్ని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మేడం ఆ రోజు ఈవిడే కదా మన హాస్పిటల్కి డెలివరీకి వచ్చింది అని పక్కనే ఉన్న నర్సు కూడా అనడంతో, సారీ మేడం, ఆ రోజు మీకు కవల పిల్లలు పుట్టారు, ఆడపిల్లలు. మొదటి అమ్మాయి మిస్ అయిపోయింది, రెండో అమ్మాయి చనిపోయి ఉంది, ఇంకా రెండు మీకు పుట్టింది, ఒక అమ్మాయేనని ఇంకో పాప మిస్ అయిందని చెప్తే మళ్ళీ మీరు ఎక్కడ కేసు పెట్టి మా హాస్పిటల్ మూతపడుతుందో అని నిజం చెప్పలేదు అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి వరలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది. విన్నారా వదిన, అంటే వైష్ణవి వెన్నెల ఇద్దరు కవల పిల్లలు. ఇప్పుడు ధరాని పెళ్లి చేసుకుంటే మీ పిల్లలిద్దరూ మీరు అన్యాయం అయిపోతారు వదిన, పదండి వదిన అని అంటూ వరలక్ష్మిని తీసుకొని కళ్యాణ మండపం దగ్గరికి వస్తారు చిన్న అజయ్ ఇద్దరు కూడా. అప్పుడే ఇక వరలక్ష్మి అయితే కోపంతో రగిలిపోతూ ధరా దగ్గరికి వెళ్ళి పెళ్లిపీటల మీద ఉన్న ధరాని పైకి లేపి ధరా చెంప పగలగొడుతుంది. నా కుటుంబాన్ని నాశనం చేస్తావా? నాకు కవల పిల్లలు పుట్టారని తెలిసి కూడా విష్ణు గారి దగ్గర నిజాన్ని దాచిపెట్టి నాకు ఆయనకి మధ్య అపార్థాలు వచ్చేలా చేసి మా ఇద్దరిని విడదీస్తావా అని వరలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చిన్న అయితే విష్ణుకి నిజం చెప్పేస్తాడు. అమ్మని మోసం చేసి ఈ ధర మా నాన్న ఇద్దరు ఆడిన నాటకం ఇది అని చిన్న చెప్పేస్తాడు. దాంతో ఇక వేదవతి దగ్గరికి వెళ్ళి నిజంగానే ఆ రోజు వరలక్ష్మి నాతో ఉండడానికే వచ్చిందా అమ్మా అని అడుగుతూ ఉంటే వేదవతి అవుననే సమాధానం చెప్తుంది. ఇక ఇంతలో ధర అయితే, ఏంటి విష్ణు, వరలక్ష్మి నీతో వచ్చింది కాపురానికి, అలాగే ఇద్దరు కవల పిల్లలు పుట్టారని తెలిసేసరికి నీకు వరలక్ష్మి మీద మనసు కలుగుతుందా? కానీ నీకు ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే నీ కొడుకు నా కడుపులో పెరుగుతున్నాడో. ఇప్పుడు నాకు 5వ నెల, మరి ఈ ప్రెగ్నెంట్కి నువ్వేం సమాధానం చెప్తావో అని అనగానే, మా అన్నయ్య కాదే సమాధానం చెప్పేది, నేను సమాధానం చెప్తాను, నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేను అంటూ చిన్న అయితే ధరాకి షాకిస్తాడు. ఆ రోజు హోటల్ రూమ్లో ఉన్నది నేను, మా అన్నయ్య విష్ణు కాదు అని అనగానే, అబద్ధం, నువ్వు చెప్పేది అబద్ధం, వరలక్ష్మి నీ చేత ఇలా చెప్పిస్తుంది అని అంటూ ఉంటుంది ధర అయితే. అప్పుడే అవునా, సరే ఆ హోటల్ సీసీ ఫుటేజ్ని చూపిస్తాను అని సీసీ ఫుటేజ్ని చూపిస్తాడు. ఇక ఆ సీసీ ఫుటేజ్లో ఇక విష్ణు బయటికి వెళ్ళిపోయాక ఆ రోజు ఈ చిన్న తాగేసి ధర గదిలోకి వెళ్తాడు. ఉదయం మళ్ళీ గదిలో నుంచి బయటికి వస్తాడు. తర్వాత ధర కూడా బయటికి వస్తుంది. ఇది చూసి ఇక విష్ణు అయితే, చూసావు కదా, నీ కడుపులో బిడ్డకి తండ్రి నేను కాదు, నువ్వు చేసిన పాపాలకి ఆ దేవుడు నీకు తగిన శిక్ష వేశాడు అని అంటూ విష్ణు ధరాకి షాకిస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.